సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నారా రేపులు అయ్యాయి ఆ రోజుల్లోనే. నా అన్వేషణ కాంట్రవర్సీ కోసం చాలా షార్ట్గా చెప్పేస్తా. నా అన్వేషణ అనే ఒక ట్రావెల్ వ్లాగర్ ఉన్నాడు. తిను ప్రతి కంట్రీకి తిరిగి వీడియోలు చేసి యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో పెడుతూ ఉంటాడు. అయితే ఇతను మహిళల్ని సపోర్ట్ చేస్తున్నాను అనే పేరుతో మన గరికపాటి గారిని తిట్టాడు, హీరో శివాజీ గారిని బూతులు తిట్టాడు. అలాగే ఏదైతే మన ధర్మం ఉందో, మన ధర్మంలో ఇస్లాంలో మహిళలకు అసలు రక్షణే లేదు. సీతాదేవి అలాగే ద్రౌపది దేవిని కూడా పురాణాల్లో రేపులు జరిగే వాళ్ళ మీద, క్రిస్టియానిటీలో మాత్రమే మహిళకి రక్షణ ఉంది అనే విధంగా కామెంట్ చేశాడు. అలాగే ఎవరైతే తెలుగు వాళ్ళని తిడుతున్నాడు, మన భారతదేశంలో అందరూ కూడా రేపిస్టులే ఉంటారు, మన భారతదేశం అంత చెత్త కంట్రీ ప్రపంచంలో ఎక్కడా లేదు అనే విధంగా ఇతను వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఒక కుక్కను తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడితే అది ఎలాగైతే దాన్ని బుద్ధి చూపిస్తుందో, నిన్ను ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మేమంతా తీసుకెళ్లి నిన్ను ఒక స్థాయిలో నించోబెడితే ఈరోజు నువ్వు నీ బుద్ధి చూపిస్తున్నావు. సో నువ్వు చెప్తున్నట్టే మహిళల మీద ఎలాంటి దాడులు జరుగుతున్నాయి అంటే, మన భారతదేశంలో ప్రతి 1,00,000 మందిలో 66.4 మంది ఇలాంటి ఘటనలు జరిగాయని చెప్పి రిపోర్ట్ చేశారు. అదే యూరోప్లో చూసుకుంటే ప్రతి 3 ఒక మహిళ మీద దాడి జరుగుతుంది. అదే అమెరికాలో చూసుకుంటే ప్రతి 5 మహిళల్లో ఒక మహిళ మీద దాడి జరుగుతుంది. మరి ఇప్పుడే మాట్లాడుతావు. దయచేసి వీడిని ఎవరైనా ఫాలో అవుతే అన్ఫాలో చేసి వాడికి బుద్ధి చెప్పండి. నమస్తే సదా వత్సలే మాతృభూమే తయా హిందూ భూమే సుఖం వర్ధితోహం. జై హింద్.